హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు అయితే నేను ఇంకో కొత్త న్యూ మూవీ గురించి రివ్యూ ఇవ్వబోతున్నా. అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. అది కూడా రీసెంట్లీ రిలీజ్ అయ్యింది మన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 అండ్ 2026 రోజు. సో ఆ మూవీ ఎవరిది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఏం మూవీ అంటారు? ఆ మూవీ వచ్చేసి చీకటిలో అనే మూవీలో యాక్ట్ చేసింది చాలా మందికి తెలిసే ఉంటది, శోభిత దులపల్లి గారు. సో తన యాక్టింగ్, తన కొత్త పరిచయం అయితే కాదు, అందరికి తెలిసిన హీరోయినే. సో మూవీకి వచ్చేసి ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. సో మూవీ ఏంటి అంటే, హీరోయిన్ సంధ్య నేమ్తో ఇంట్రడ్యూస్ అయింది. సో ఆ మూవీలో హీరోయిన్ పేరు నేమ్ వచ్చేసి సంధ్య అన్నమాట. సో తను ఒక జర్నలిస్టు, క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ చెప్తుంటది అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా తను ఓన్గా పెట్టేసుకుని ఉంటది అనమాట. అయితే నగరంలో సీరియల్ కిల్లింగ్ జరుగుతుంటాయి. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్నే చంపేసింటారు అనమాట. సో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆయన తన బాయ్ ఫ్రెండ్ చంపేసింటారు. తను అప్పటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చంపారా అని తెలుసుకోవడానికి తను ఓన్గా బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసింటది. స్టార్ట్ చేసి సెర్చ్ చేయడం, ఎంక్వైరీ చేయడము అండ్ పోలీసులతో కోఆపరేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటది అనమాట. సో ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, అసలు ఎందుకు అలా అందరినీ చంపేస్తున్నారు? ప్రతి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉన్న తర్వాత చనిపోతుంటది. అది కూడా తన పక్కన ఒకటి సింబాలిక్ ఏమంటే మల్లెపూలు కనిపిస్తుంటాయి. అసలు ఎవరు చంపింటారు, ఎందుకు చంపింటారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎవరు ఏంటి అనేది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో మూవీ అయితే ఒక కొత్త స్టోరీ అని చెప్పాలి. స్టోరీ కూడా కొత్తగానే ఉంటుంది. ఇందులో వచ్చేసి పాజిటివ్ ఉన్నాయి అండ్ నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్ వచ్చేసి ఏంటి అంటే హీరోయిన్ యాక్టింగ్ అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగుంది అండ్ సమ్ టైమ్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ వస్తాయి, ఇవన్నీ పాజిటివ్నెస్ అనమాట. నెగిటివ్ వచ్చేసి ఇది ఒక మెలోడీ సస్పెన్స్ థ్రిల్లర్ కాకుండా మెలోడీ స్టోరీగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఏం జరుగుతుంది అంటే మనము కొత్త కొత్త మలుపులు అనేటివి ఏవి కూడా అంతగా అనిపించవు అండ్ సస్పెన్స్ మూవీ లాగా కూడా సస్పెన్సెస్ ఉన్నట్టు కూడా ఏవి అనిపించవు అనమాట. ఇంకా కొత్తగా ఎగ్జైట్మెంట్గా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి అని కూడా అనిపించదు. మధ్యలో అక్కడక్కడ బోరింగ్ కూడా అనిపిస్తుంది. అండ్ మొత్తానికైతే హీరోయిన్ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అండ్ అక్కడక్కడ థ్రిల్లింగ్ మూమెంట్ తప్పించి మిగతాయి కొంచెం స్లోనే అనిపించింది నాకైతే. అంత మరీ హిట్ అని ఏం అనిపించలేదు. లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. అసలు ఎవరు అనేది ఇంకా పెద్ద ట్విస్ట్, అదైతే సూపర్ అనమాట నాకు నచ్చినంత వరకు. ఇలాంటి స్టోరీ అయితే ఫస్ట్ టైం నేను చూసింది. ఇంకా ఇంతకుముందు సేమ్ స్టోరీ అయితే ఎక్కడ చూడలేదు నేను. ఇంకేంటి అంటే ఈ మూవీ అనేది కరెక్ట్గా స్టోరీ ఉన్న దాన్ని తీయడం కరెక్ట్ తీయలేదు అనిపించింది. ఇంకా స్లో అనిపించింది అనమాట. సో ఫైనల్లీ అయితే నాకైతే బిలో యావరేజే అని చెప్తా. యావరేజ్ కూడా అని చెప్పలేను, ఎందుకంటే అంతంత మాత్రమే ఉంది కాబట్టి. సో నేను ఇచ్చే రేటింగ్, మిగతా వాళ్ళు కూడా చాలా మంది నెగిటివ్ రివ్యూనే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారని కాదు, నాకు కూడా అనిపించింది. నేను చూశాను, మూవీ మొత్తం చూశాను. నాకు అక్కడక్కడ చెప్తున్నా కదా, అక్కడక్కడ నచ్చింది తప్ప మిగతా ఏమీ అంత ఆకర్షించే అంత ఏం అనిపించలేదన్నమాట. ఓకే, పర్లేదు, మనకు ఒక మూవీ కావాలి, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావాలి, కొత్త మూవీ కావాలి, చూడాలి అనుకుంటే చూడొచ్చు. మరీ డిసప్పాయింట్ చేస్తుంది అని ఏం చెప్పట్లేదు, పర్లేదు, కానీ బిలో యావరేజ్ అనమాట. సో దాదాపు చాలామంది కూడా 2.5 రేటింగ్ ఇచ్చారు, 5కి అట్లా. సో నేనైతే ఒక 2.5 ఇస్తున్నా. సో 10కి అయితే ఒక 4 పాయింట్స్ అట్లా ఇస్తా, 4-5. ఎందుకంటే నాకు అంత అట్రాక్టివ్గా ఏం అనిపించలేదు. సో ఫైనల్లీ అయితే మూవీ
రివ్యూ వచ్చేసి ఇది అన్నమాట. నేను ఏదైనా జెన్యున్గా చెప్తా, నాకు అనిపించింది ఇది. మొత్తానికి హీరోయిన్ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అండ్ సంథింగ్ థ్రిల్లర్ మూమెంట్స్ అట్రాక్ట్ చేస్తాయి. మిగతా అన్నీ మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి అని అనుకుంటాము. స్టోరీ లాస్ట్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది, మిగతా అన్నీ అంత అట్రాక్ట్ చెయ్యవు, ఆకర్షించవు. మనకు కొంచెం బోరింగ్ వస్తుంది, కొంచెం స్లో వెళ్తుంది. అండ్ మెలోడీ మూవీ లాగా, ఏదో ఫ్యామిలీ మూవీ లాగా సమ్ టైమ్స్ అనిపిస్తుంది. అంతగా అయితే ఏం అనిపించదు. ఫైటింగ్స్ కూడా ఏం లేదు. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా బాగా యూజ్ చేసుకున్నట్టు ఏం అనిపించలేదు. ఈమె కూడా ఎంక్వైరీ చేయడం, హీరోయిన్ ఎంక్వైరీ చేయడం కూడా మనకు అనుక్షణం ఆకర్షించే విధంగా కూడా ఏం అనిపించలేదు. బట్ ఓకే, యాక్టింగ్ అయితే సూపరే అని చెప్పాలి. సో ఫైనల్లీ అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీకు చూడాలి అనిపిస్తే ఒకసారి చూసేయచ్చు, చూడాలి అనుకున్న వాళ్ళు చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్. నా వీడియోస్ నచ్చితే, నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను చూసిన ప్రతి మూవీ గురించి కూడా జెన్యున్గా రివ్యూ ఇస్తా. సో థ్యాంక్ యూ, బాయ్.